అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటూ కబీర్ యొక్క సందేశం చెప్పుకున్నాం. ఏమిటంటే ఆ సందేశం, ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, స్వచ్ఛమైన గంగా జలాన్ని త్రాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. ఈ సందేశం యొక్క అర్థం ఏమిటి అంటే, ఎవడైనా సరే ముక్తిని పొందాలి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఈ సందర్భంగా మనం కైవారం తాతయ్య గారు ఆయన బోధించిన సందేశం కూడా తెలుసుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే, ఆత్మ విచారణ చేస్తూ మనస్సులోని సంకల్ప వికల్పాలు విడవాలి అన్నారు, వదలాలి. అంతేకాని ఎన్ని తపస్సులు చేసినా కూడా జ్ఞానసిద్ధి పొందలేవు. జ్ఞానసిద్ధి పొందితేనే ఆ ముక్తి మోక్షం అన్నది ఎవరికైనా లభిస్తుంది. ఆ జ్ఞానసిద్ధి తపస్సులు ఎటువంటి ఏమి చేసినా లాభం లేదు అని చెప్తున్నారు ఆయన. ఆత్మ విచారణ చేస్తూ మనస్సులోని సంకల్ప వికల్పాలు వదలాలి అని చెప్పి ఆయన చెప్పారు. అలా మనస్సులో ఉన్నటువంటి సంకల్ప వికల్పాలు ఎవరైతే వదులుతారో వారే జ్ఞానసిద్ధి అంటే ఆత్మ స్థితి పొందగలుగుతారు. మీకు భగవద్గీతలో ఓ శ్లోకం ఉందండి. ఏంటంటే 4వ అధ్యాయంలో 19వ శ్లోకం. ఏమిటంటే ఆ శ్లోకం, యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహం పండితం బుధ. అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరిక, సంకల్పం అన్నవి లేకుండా ఉంటాయో వాళ్ళు చేసే పనులన్నీ కూడా కోరికలు ఉండకూడదు, సంకల్పాలు ఉండకూడదు. అట్టి వాణిని పండితుడు అని విజ్ఞులు చెప్తారు. అంటే పండితుడు అంటే జ్ఞానంలో పరాకాష్ఠకి చేరిన వాడినే పండితుడు అంటారు. పత్రియారు యోగీశ్వర్లు అంటారు. బుద్ధుడు అయితే ఉత్తమ పురుషుడు అంటాడు. ఈ శ్లోకంలోనే ఇంకా ఉంది. ఏంటంటే జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమై ఉంటాయో, అంటే ఎవడైతే జ్ఞానాన్ని పొంది కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాడో
వాడు పండితుడు అంటే. ఏమైనా జ్ఞానం అన్నది ముఖ్యము అన్నది ఎవ్వరు చెప్పినా మనకిప్పుడు అర్థమవుతుంది. ఇది కావాలన్నా మోక్షం కావాలన్నా ఎవరైనా సరే జ్ఞానం సంపాదించుకోవాలి. కబీర్ చెప్పిన, మరి కైవారం తాతయ్య గారు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన, ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. మనకు పత్రి గారు కూడా అదే చెప్పారు. చేత ఈ సందర్భంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఎన్ని తపస్సులు చేసినా కైవారం తాతయ్య గారు చెప్పింది జ్ఞాన సిద్ధి పొందాలి అంటున్నారు ఆయన. అది పొందకుండా ముక్తి పొందలేరు అని. అంటే ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మస్థితిలో వారు జీవించగలగాలి. ఆత్మస్థితిలో జీవించాలి అంటే ఆత్మస్థితి అంటే భగవంతుని స్థితి. ఆత్మ అంటే భగవంతుడు. మొట్టమొదట నేను ఆత్మ అని తెలుసుకోవాలి. నేను ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి. అంటే ఏ పని చేసినా ఆ పని ఆత్మకి లాభం కలిగించాలి. ఆ రకంగా జీవించాలి. అలా జీవిస్తే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఆత్మస్థితి పొందుతారు. అంటే నేను దైవం అన్నట్టుగా జీవిస్తారు వాళ్ళ జీవితం. వాడు ఆ ముక్తిని, మోక్షాన్ని పొందినట్టే. అలాంటి వాళ్ళనే మనం దేవుళ్ళు అంటున్నాం. అంటే వాళ్ళ ప్రవర్తన దైవంలా ఉంటుంది కాబట్టి దేవుళ్ళు అని పిలుస్తూ ఉంటాం. వారి పనులు, మాటలు, వారి చేతలు అన్నీ కూడా దైవం అన్నట్టుగానే ఉంటాయి. మనము ఆ స్థితికి వచ్చామా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం అవన్నీ. నిరాకారుడు, నామరహితుడు, నిర్గుణుడు, ఇవన్నీ చెప్పుకున్నాం భగవంతుని యొక్క లక్షణాలు. అలాగే భగవంతుని యొక్క ఇంకో లక్షణం ఏంటంటే ఆయన వర్ణహీనుడు. అంటే కులగోత్రాలు లేనివాడు. మీరు ఒక విషయం మటు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థితికి రావాలి అంటే నాది ఈ కులము, నేను ఈ కులం వాడిని, వాడిది ఆ కులము, వీడిది ఈ కులము, మీరు ఆ భావంలో ఉన్నట్లయితే మీకు ఇంకా ఆత్మస్థితి అంటే భగవత్ స్థితి రానట్టే లెక్క. భగవంతుడికి కులగోత్రాలు ఎక్కడున్నాయండి? నీ గోత్రం ఏంటి? నీ కులం ఏంటి?
మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మనకు పరిచయం అవుతే ముందు ఇయ్యే అడుగుతారు. వాళ్ళది ఏ కులం అని. పొందినవాడు మనందరిది మానవ కులం. మీరు ఇంకా దాన్ని ఆపాదించుకుంటున్నారు అంటే మీరు ఇంకా మానవ స్థితిలోనే ఉన్నారు. అంచేత అసలు ఆ ఫీలింగే ఉండకూడదు. ఆ ప్రస్తావనే రాకూడదు మన నోటి వెంట. అసలు ఆలోచనే ఉండకూడదు. మీరు ఒకసారి గమనించండి. పత్రి గారు, ఆయనకి ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిలకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగింది. వాళ్ళు చేసుకుంటా అన్నారు. ఈయన సంతోషంగా దగ్గరుండి అవన్నీ జరిపించాడు ఆయన. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతో మందిని. వాళ్ళ పిల్లలు ఇలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటామంటే చాలా బెంగ పెట్టుకుంటారు. వాళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. ఇంకా కొంతమంది దౌర్జన్యం కూడా చేస్తారు. మా పరువంతా పోయిందంటారు. అప్పటిదాకా ప్రేమగా పెంచిన ఆ కూతుర్ని, ఆ కొడుకుని శత్రువులా చూస్తారు. అసలు దైవానికి కులం ఎక్కడుంది? మనం సృష్టించుకున్నది. పూర్వకాలంలో బాగా అనాదిగా ఒక్కొక్కళ్ళు ఒక రకమైన వృత్తిని ఎంచుకున్నారు. ఎవరు ఏ వృత్తి చేస్తే అలా పిలిచేవారు. వాడు మంగలి, వీడు చాకలి ఇలాగా. వాడు వారసులు కూడా అయ్యే పనులు చేసేవారు. సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటే పిల్లలు అయ్యే అలవాటు చేసుకుంటారు. మెల్లిమెల్లిగా రాను రాను తరాలు మారే కొద్దీ వాళ్ళకి ఆ కులం పెట్టడం జరిగింది. వాడు ఆ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని చెప్పి. చేత వాళ్ళు చేసే పని బట్టి కులం అన్నారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఎవ్వరికి కులం అన్నది లేదు. భగవంతుని దృష్టిలో ఈ కుల గోత్రాలు లేవు. ఆయనకి అందరూ ఒకటే. అందరూ సమానమే. అంతా ఆయన నుంచి ఉద్భవించిన వారే, గుర్తెట్టుకోండి. అందరూ ఆయన బిడ్డలే. ఈ కుల గోత్రాలు ఎక్కడుంటాయి ఆయనకి? ఆయన సమానం. ఇక మీరు చూడండి, ఏ కులం వాళ్ళైనా దైవాన్ని ప్రేమిస్తారు. దైవం అంటే ఇష్టపడతారు. దైవం పట్ల భక్తి చూపిస్తారు. అలాగే ఆయనకు కూడా అంతా ఒకటే. మనము దైవ స్థితికి చేరుకున్నప్పుడు, ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఈ కులగోత్ర ప్రస్తావన ఉండదు.
ఇక అందుకే మీరు చూడండి, మన సొసైటీలో ఈ కుల ప్రస్తావన ఉండదు. ఇంచుమించు 90% అందరూ ఒకటిగానే మనం జీవిస్తూ ఉంటాం. పేరు అడుగుతాం కానీ కులం అడగం మనం. చాలామందికి ఎవరి కులం ఏంటో కూడా తెలీదు. అది అప్రస్తుతం. మనం అంతా మానవులం. చేత మీరు ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు కుల ప్రస్తావన ఉండదు. అంతా ఒకటిగానే మీరు భావిస్తారు, అలాగే జీవిస్తారు. అది అలాగే భగవంతుని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, ఆయన చావు పుట్టుకలు లేనివాడు. ఆయనకి చావు లేదు, పుట్టుక లేదు. మరి ఆయనలోని అంశ అయినటువంటి మనము ఆయనకి పుట్టుక లేకపోతే మనకి పుట్టుక లేదు. ఆయనకి చావు లేకపోతే మనకి చావు లేదు. చేత మనం ఆత్మలం. ఆత్మకు పుట్టుక ఎక్కడుంది, చావు ఎక్కడుంది? ఇది గ్రహించి ఆ రకంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆత్మస్థితికి అంటే దైవస్థితికి ఎదిగిన వారి కింద లెక్క. మీరు చావంటే భయపడి చావుకి దడదడలాడిపోతే ఇంకా మీరు ఆ స్థితికి ఎదగలేదనే చెప్పుకోవాలి. మీరు ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని చేయండి, అందుకే చెప్తున్నారు మహానుభావులు అంతా కూడా, నువ్వు ఎన్ని చెయ్యి, ఎన్ని రకాలు చెయ్యి, ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆత్మస్థితి పొందాలి. అప్పుడు నువ్వు ఆ ముక్తిని, మోక్షాన్ని అహం బ్రహ్మాస్మి అన్న సత్యం అవగతం కావాలి మీకు. అంచేత అందుకే పత్రిక చెప్తారు, చావుకు ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి, చావుకు భయపడకూడదు అంటారు ఆయన. ఎందుకు అంటే నీకు చావే లేదు. చావే లేనప్పుడు దేనికి దానికి భయపడ్డాం? చావు ఉంటే భయపడాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే, చనిపోతే ఇప్పుడు ఉన్నాయన్నీ ఉండవు కదండి అంటారు. ఇంచుమించు ఆ మాట మాట్లాడితే నవ్వొస్తుంది. ఎందుచేతనంటే ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావా? ఆలోచించండి. ఇప్పుడు ఉన్న వాటిలో, నువ్వు సంపాదించుకున్న వాటిలో, నువ్వు సమకూర్చుకున్న వాటిలో తెచ్చుకున్నవి ఏమున్నాయి? ఆలోచిస్తే ఏదీ కనపడదు.
నువ్వేది తెచ్చుకోలేదు. ఎలా పట్టుకెళ్తావు? చేత నువ్వు ఏది పట్టుకెళ్ళవు. ఇప్పుడున్న ఏమీ రావు కదండి అని అంటారు కొంతమంది, చావుకు ఎందుకు భయపడతావు అంటే. అదే బాగా మూర్ఖత్వము, అజ్ఞానము. నాకు చావు లేదు అనుకో, అప్పుడు దుఃఖపడవు. ఇంకా ఆ స్థితికి నువ్వు ఎదగలేదు. మానవ స్థితిలోనే ఉన్నావు కానీ దైవస్థితి, ఆత్మస్థితికి నువ్వు ఇంకా చేరుకోలేదు. అటువంటి జ్ఞానం నీకు ఇంకా సిద్ధించలేదు. నేను దైవము అన్న జ్ఞానం నీకు సిద్ధించలేదు. అలాగే ఇంకొక లక్షణం ఏంటంటే, భగవంతుడు రాగద్వేషాలు లేనివాడు. అంటే అనురాగము, ద్వేషము ఈ రెండు లేనివాడు. తాను అనుకున్న వాడి పట్ల అనురాగము, ఇతరుల పట్ల ద్వేషము. ఈ నువ్వు ప్రదర్శిస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఎన్ని సాధనలు చేసినా, ఎంత జ్ఞానం సంపాదించుకున్నా ఆ స్థితికి ఇంకా ఎదగలేదని లెక్క. గుర్తెట్టుకోండి. చాలామంది అయ్యో సాధన కొన్నాళ్ళు చేసి అయ్యో కొన్ని పుస్తకాలు చదివి కొన్ని క్లాసులు చెప్తూ బాగా ఎదిగిపోయిన అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు లో నీ ప్రవర్తన ఈ స్థితిలో ఉంటే అప్పుడు నువ్వు ఆత్మస్థితికి వచ్చినట్లు లెక్క. ముందు ఆత్మని తెలుసుకుంటాం. ఆత్మకి చేసే పనులు, మాటలన్నీ ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తాం. మెల్లిమెల్లిగా ఆత్మస్థితికి వస్తాం. ఆ రకంగా వచ్చావు అంటే ఎవరి మీద అనురాగం ఉండకూడదు. ఎవరి మీద నీ వాళ్ళు అయితే ఉండాలా. నువ్వు ఆత్మవే, వాళ్ళు ఆత్మే. నువ్వేమనుకుంటున్నావు? వాడు నా కొడుకు, నా కూతురు అని. వాళ్ళు ఆత్మలే. అందరూ ఆత్మలే. అందరూ ఒకటే. ఎవరి మీద అనురాగం చూపిస్తావు, ఎవరి మీద ద్వేషం చూపిస్తావు. అలాగే దైవానికి శత్రుమిత్రులు ఉండరు. శత్రువు ఉండడు, మిత్రువు ఉండడు. వాడు వేరే అవుతే శత్రువైన అవుతాడు, మిత్రుడైన అవుతాడు. వాడు నువ్వు ఒకటే అవుతే అందుకే పత్రిక గారు అంటారు, ఏ స్థాయికి ఎదగాలి మనం అని. ఆయన ఏమంటారంటే, అంతా నేనే, నేనే అంతా అన్న స్థాయికి ఎదగాలంటారు. ఇంకేముంటుంది అక్కడ? శత్రువు ఎవరు ఉంటారు? అంతా నువ్వే అవుతే నీ మీద నీకు శత్రుత్వం ఎలా ఉంటుంది? నీ మీద నీకు మిత్రత్వం ఎలా ఉంటుంది? అది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి.
చాలా మంది ఏమనుకుంటారంటే దైవం పూజ చేసిన వారిని ఒక రకంగా, చెయ్యని వారిని ఇంకొక రకంగా చూస్తారు అనుకుంటారు. మన మతాచారాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ప్రార్థన చేయకపోతే దేవుడు ఆగ్రహిస్తాడు అనుకుంటారు. ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడు అనుకుంటారు. రాగద్వేషాలు లేకపోతే ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని అనుగ్రహిస్తాడు? ఆయనకి అంతా సమానం. వాడు శత్రువు అవని, మిత్రుడు అవని, నీ పట్ల శత్రువుగా ప్రవర్తించని, ఏం చేయని, తెలియక చేస్తున్నాడు వాడు ఆ పనులు. అజ్ఞానం లేక అజ్ఞానంలో ఉండి ఆ పనులు చేస్తున్నాడు. ఈ మతాచారాలు ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని ఆచారాలు పెడతారు. ఈ మతంలోంచి ఇంకో మతంలోకి వెళ్ళకుండా కొన్ని నియమాలు నిబంధనలు పెడతారు. హిందువులు అయితే బొట్టు పెట్టుకోవాలంటారు. అదే క్రిస్టియన్లు అయితే బొట్టు తీసేయాలంటారు. అదే ముస్లింలు అయితే బురకా కప్పుకోవాలంటారు. నువ్వు బొట్టుకు పెట్టుకోకపోతే దేవుడికి శత్రువు అంటారు. బొట్టు పెట్టుకుంటే క్రిస్టియన్లు అంటారు దేవుడికి నువ్వు శత్రువు అంటారు. అది ఆయన నచ్చదు అంటారు. బురకా కప్పుకోకపోతే దేవుడు ఒప్పుకోడు అంటారు. నువ్వు బొట్టెట్టుకుంటే ఎవరికి కావాలి? బొట్టెట్టుకోపోతే ఎలా కావాలి? బురకా కప్పుకుంటే ఏం కావాలి? కప్పుకోపోతే ఎవరికి కావాలి? ఆయనకి ఇవన్నీ ఆయన ఏం చేసుకుంటాడు? మానవులు ఏర్పాటు చేసుకున్న ఆచారాలే తప్ప ఇంకేం కాదు. చేత ఆ పూర్వం నుంచి వచ్చిన మతాచారాల ప్రకారం జీవిస్తున్నారు. పూజ చేయకపోతే హిందువులు అది పాపం అనుకుంటారు. ప్రార్థన చేయకపోతే క్రిస్టియన్లు పాపం అనుకుంటారు. అలాగే నమాజ్ చేయకపోతే ముస్లింలు పాపం అనుకుంటారు. మరి పూజ చేయని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, క్రిస్టియన్లోను, ముస్లింలు. వాళ్ళు గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చేత భగవంతునికి ఏమీ సంబంధం లేదు. నువ్వు చేసే పనులను బట్టే నీ జీవితము, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే ఆరాధనలు, పూజలు వాటిని బట్టి కాదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. అంచేత భగవంతునికి అందరూ ఒకటే, ఆయనకి అంతా సమానమే, అంతా నువ్వే, నువ్వే అంతా అన్న రకంగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు ఆ స్థాయికి ఎదిగినట్లు లెక్క. మెల్లిమెల్లిగా మనం చేసే ఈ సాధనలు మనల్ని ఆ స్థితికి చేర్చగలగాలి. మీరు ఎంత ఎక్కువ ఆ స్థితికి చేరుకోగలుగుతూ ఉంటే మీరు అంత బాగా ఎదుగుతున్నట్లు లెక్క. అర్థం చేసుకోండి. భగవంతుని లక్షణాలు ఒక్కసారి మీరు తీసుకోండి. ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే దైవ లక్షణాలు సంపాదించుకుంటూ ఉన్నాం. గుర్తెట్టుకోండి. మానవ లక్షణాలు పోయి మాధవ లక్షణాలు
మనలో పెరుగుతూ ఉండాలి. మాధవుడిగా మనం జీవిస్తూ ఉండాలి. అది చేసే ఈ ప్రయత్నానికి కారణం అదే. సాధించవలసింది అదే. మా లక్ష్యం అదే. నువ్వు ఆ స్థితికి చేరుకున్నప్పుడే సత్యలోకం చేరగలవు. దేవుళ్ళంతా ఉండేది సత్యలోకంలో. అది ఆ సత్యలోకానికి నువ్వు చేరాలి అంటే పూర్తి దైవలక్షణం సంపాదించుకోవాలి. అంటే ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నప్పుడు నువ్వు సత్యలోకాన్ని చేరుకునే అర్హత సంపాదిస్తావు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ